మనకు ఇంపాక్ట్ ఎక్కడికి వచ్చిందంటే ఢిల్లీలో వెహికల్స్ నడపలేని స్థితి ఏర్పడ్డది. అంటే అంత భయంకరమైన పొల్యూషన్ ఏర్పడ్డది. ఎందుకు పొల్యూషన్ ఏర్పడ్డది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న హర్యానా, పంజాబ్ అలాంటి ప్రాంతాల్లో ఈ మొత్తంగా ఈ మన స్టబుల్ బర్నింగ్ తర్వాత దాన్ని వంట చేస్తారు. అది చేయడం వల్ల పొగ వచ్చేసి ఢిల్లీకి పాకేది. అంత భయంకరమైన పరిస్థితిలో ఇవాళ బేసిస్ సరి అంటారు కదా, ఇవాళ ఒక నంబర్ ఉండే నెంబర్ ప్లేట్లు ఉండే వెహికల్ నడిపేది, రేపు 2 నడిపేది. అట్లాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ కు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే అధిక ఉత్పత్తి కోసం అని చెప్పి. దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే మళ్ళీ మనం పూర్వం మన తాత ముత్తాతలు ఎవరైతే పంటలు పండించారో 1970s కంటే ముందు మన పంటలు ఏవైతే పండినో అలాంటి వంగడాల్ని, అలాంటి సిస్టాన్ని మళ్ళీ మనము ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనము ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనం బయట నుంచి ఏది తెచ్చుకోకుండా మన దగ్గర ఉన్న కలుపునే, మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్ని దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఫ్రమ్ సాయిల్ టు సాయిల్, అంటే సాయిల్ నుంచి మనం తీసుకున్న కలుపునే మళ్ళీ మనం దాన్ని ఎరువుగా మార్చుకొని ఆ ఎరువుని మళ్ళీ మన పంటకి ఇవ్వడం వల్ల మనకు అధిక పోషకాలు కలిగిన ఈ మనము ఫెర్టైల్ చేసుకోగలుగుతాం. కాబట్టి దాంతో మనకు మంచి పంటలు వస్తాయి. మేము ఇక్కడ చేస్తున్న దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కలుపు మందు కానీ, పురుగుల మందు కానీ, తర్వాత ఈ మన దీంట్లో వచ్చే ఎరువులు కానీ ఏవి కూడా బయటకేసి కొనకరాలి. మేము చేస్తున్న దాంట్లో ఏంటంటే ఇక్కడ వచ్చే కలుపు ఉన్నది కదా, ఇప్పుడు అంటే వాళ్ళు తీస్తున్నారు కదా, దీన్ని తీసుకొని మళ్ళీ మేము దాన్ని 16 days 18 daysలో మీకు మళ్ళీ ఎరువుగా మారుతుంది. ఆ ఎరువు విలువ ఎంత సార్? 1 కిలోకి 20 రూపాయలు. మనం మార్కెట్లో మనం దాన్ని వెనక ల్యాబ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా వాటిని చూస్తే కిలోకి 20 రూపాయలు అవుతుంది. అది మనం ఆ ఎరువుని మనం నిజానికి ఏం చేస్తామంటే ఈ కలుపు బయటికి రాగానే తీసుకుపోయి బయట వేసి మంట పెడతాం, అది కాలి బూడిద అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మనకు ఏమైపోతుంది, పొగ రావడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ విడుదల మనకు గ్లోబల్ వార్మింగ్, మళ్ళీ ఓజోన్ పొర దెబ్బతింది అనేది కూడా మీరు చదువుకున్నారు. అవి అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవి ఏర్పడకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే మనం ఈ వేస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ మనము రీసైకిల్ చేసి మనం ఈ పంటకి వాడుతున్నాం. అయితే ఈ మెథడాలజీ ఏంటంటే ఇది 5 layer 5 ఒకే బెడ్ మీద 5 పంటలు పండించే మెథడ్. మామూలుగా మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ మనం రైతులు అనేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే ఈ పెట్టుబడి ఎక్కువ పెట్టడం వల్ల. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తం కూడా రైతులు అనగానే ఏం పంటలు ఉంటాయంటే ఓన్లీ తెలంగాణలో కనుక చూస్తే, మనకు ఆంధ్రాలో చూస్తే వరి పంట మాత్రమే వేస్తారు. మనకి ఇవాళ కూరగాయలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెంగళూరు ఫార్మింగ్. ఎక్కడి ఫార్మర్స్? రాయలసీమ నుంచి టమాటాలు వస్తాయి. तेलंगाना में इट इज अ प्लेट्यू, सो वहाँ पे इतनी अच्छी फार्मिंग नहीं होगी एज कम्पेयर टू हरियाणा पंजाब. ఇది అంత దూరంగా మనకు రావు కాబట్టి మనకు చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుంచి మనకు డైలీ దరిదాపు 100 నుంచి 300 ట్రక్కుల కూరగాయలు మన దగ్గరకు వస్తున్నాయి. మనం తినే కూరగాయలు ఏవి కూడా మన తెలంగాణలో పండించినవి కానీ తక్కువ భాగంలో ఆంధ్రాలో పండించినవి మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఏమాత్రం కూడా మనం తింటున్న కూరగాయలు ఒక్కటి కూడా మనకు లేవు. అవన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, తీసుకుంటున్నాం. ఏది మనకు మార్కెట్కి వచ్చేటి. కాబట్టి మనకు కనుక ఇట్లా కాలనీకి దగ్గరలో ఉన్న కనుక వాళ్ళకి కనుక అయితే ఇట్లాంటి కనుక ఫార్మింగ్ కనుక చేసుకోగలిగితే అధిక పంట మనకు మంచి ఏది పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం ఇవ్వచ్చు. ప్లస్ మనం ఎట్లాంటి కెమికల్ లేకుండా మనం పంటలు పండించుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం మనం ఈ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయ ట్రక్కులు ఆపాలంటే మనం కనుక ఇలాంటి పంటలు కనుక పండించుకుంటే ఆటోమేటిక్గా అవి తగ్గుతాయి. అక్కడి నుంచి రావడం వల్ల ఏమి నష్టాలు ఉన్నాయంటే మొట్టమొదట అందులో మనకు ఈ నిషేధిత పదార్థాలు ఏవైతే మన పెస్టిసైడ్స్ ఉన్నాయో మనకు ఈ గడ్డి మందని కొడతారు. ఏం పేరు, దాని పేరు ఏమైనా ఐడియా ఉంది అంటే ఇంగ్లీష్లో గ్లైఫోసెట్ అని అంటారు. అది భారతదేశంలో
నిషేధించిన అది ఓన్లీ దాని బ్యాన్ ఉంది. కానీ ప్రతి ఊర్లలో ప్రతి ఎక్కడ చూసినా కూడా గ్లైఫోసెట్ వాడండి పంటలే లేవు. ఎందుకంటే గ్లైఫోసెట్ కనుక వాడకపోతే ఇప్పుడు మన కింద మొక్క ఉన్నది, మొత్తంగా పైన చూస్తే నీకు కలిపే ఉన్నది, నీకు కలుపు డామినేట్ చేస్తుంది. కాబట్టి ఆ గ్లైఫోసెట్ అనేది అత్యంత లేని పరిస్థితిలో వాడతారు. గ్లైఫోసెట్ వాడడం వల్ల దాంట్లో అమెరికాలో ఈ మధ్యనే ఒక రీసెర్చ్ తోటి దాంట్లో క్యాన్సర్ కారకమైన పదార్థాలు ఉన్నాయని చెప్పి కోర్టులో తేలడంతో అక్కడ ఉన్న ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చేసింది. అంటే మన దగ్గరనేమో బ్యాన్ ఉన్నా కూడా మనం వాడుతున్నాం. వాళ్ళకు బ్యాన్ వాళ్ళకు అక్కడ ఆ దేశంలో అసలు వాడడానికి వీళ్ళేం దగ్గరనేమో క్యాన్సర్ కారకాలని తేలింది. అంటే ఇవాళ మనం చూస్తుంటే మనకి క్యాన్సర్ వస్తుంది ఎక్కడి నుంచే వస్తుంది కాదు, మనం తినే ఆహారం వల్ల వస్తుంది. మనం తినే ఆహారంలో ఏముంటున్నాయి, ఇప్పుడు చెప్పినగా క్యాన్సర్ కారకాలే ఉంటున్నాయి. ఏ దానికైనా మనం చాయ్ పత్త తీసుకున్నాం అనుకోండి, చాయ్ పత్త చాయ్ ఉంటుంది కదా, చాయ్ పత్తలో గ్లైఫోసెట్ వేయండి అసలు చాయ్ పత్తనే ఉండదు. ఎందుకంటే అక్కడ పురుగు మందులు అవి వేస్తేనే ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మనకి ఛాయ్లో కనుక చాయ్ పత్త అంటే టీ పొడి, దాంట్లో ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు కూరగాయలలో ఉంటాయి కదా, ఇప్పుడు పప్పాయి ఉన్నది, న్యాచురల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి 2 నుంచి 3 కిలోలు ఉన్నాయి. ఇదే పప్పాయి మీరు బయట కనుక ఎక్కడైనా చూస్తే ఇదే 2 నుంచి 3 కిలోలు రావాలంటే విపరీతమైన హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. హార్మోన్స్ కనుక ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి హెల్తీగా దానికి హెల్తీకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదే ఫుడ్ని మనం తీసుకుంటాము, అది తీసుకోవడం వల్ల కూడా మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది. పీసీఓడి ఇట్లాంటి సమస్యలు రావడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. దానివల్ల ఇంకా రకరకాల డిసీజులు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఇంటేక్ ఏదైతే తీసుకుంటామో అవి ఖచ్చితంగా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చే పదార్థాలు తీసుకుంటే ఉపయోగం. దీంట్లో ఇప్పుడు మనకు ఈ పప్పాయ, నాట్ ఓన్లీ పప్పాయ, మీకు సోరకాయ కానీ, బీరకాయ కానీ, మన కాకరకాయ కానీ, తర్వాత సొరకాయ కానీ ఇవన్నిటి కూడా ఒక ఇంజక్షన్ ఇస్తారు. ఆ ఇంజక్షన్ పేరు ఏంటంటే ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్ భయంకరమైనది, అది వాడడానికే వీల్లేదు, అది నిషేధిత డ్రగ్. దాని వల్ల మనకు అన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల భయంకరమైన ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మనకు ఈ మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మనం కూడా చెప్పేది ఏంటంటే మనం తింటున్న ఆహారము, మనం పీలుస్తున్న గాలి మొత్తం కూడా విషం ఉంది. కాబట్టి మనం పీల్చుతున్న గాలిని మనం ఏం చేయలేము, తాగే నీళ్ళని కనుక కూడా మనం ఏం చేయలేము. కాబట్టి కనీసం మనం తినే తిండినన్నా మన ఇళ్లలో కనుక మనం పెంచుకొని, ఎవరికి వాళ్ళు కనుక టెర్రస్ గార్డెన్లు ఉంటాయి కాబట్టి ఆ టెర్రస్ గార్డెన్లలో మనం ఇలాంటి మినిమం నీడ్ ఏవైతున్నాయో ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, పండ్లు అంటే మనం ఇడిచిపెట్టినా కూడా వీటిని అయితే మనం పెంచుకోవడానికి కనీసంగా 100 SFTలు కనుక ఉన్నా కూడా మనకు ఒక 20 నుంచి 30 టబ్బులలో పెట్టుకొని మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నది కూడా టెర్రస్ గార్డెన్కి అనుకూలమైన టబ్బులలో ఉండే ఫార్మింగ్. మీరు చూడండి అక్కడ దాంట్లో ఉన్న భూమిలో పెట్టిన దానికంటే దీంట్లో హెల్దీగా ఉన్నాయి మొక్కలు, ఇవి పెద్దగా ఉన్నాయి, కాండం కూడా పెద్దగా వచ్చింది. ఇట్లా కనుక మన ఎవరి ఇళ్ళలో వాళ్ళు కనుక ఈ కూరగాయలు కనుక పెంచుకోగలిగితే ఉపయోగం. దీనికి ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మనకు ఏదైనా కాయగూర కనుక తీసుకుంటే 1 కిలో ఆకుకూరలు కనుక మనం తీసుకుంటే దాంట్లో ఈ విటమిన్స్ ABCDలు అవి మామూలుగా B12 దాకా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, B16 కూడా చెప్తున్నాను అనుకో. అయితే ఇవన్నీ కూడా రావాలంటే మనము ఇవన్నీ ఏడ పండిస్తాం, మనకి ఏడైతే మనకి చేత కాదు కదా అంటారు. చాలా చిన్న పని, సింపుల్ పని, చిన్నది. మనకు ఈ మనం అదే మనం షాప్లలో పోయినప్పుడు ఏమన్నా తెచ్చుకుంటాం చూడు, చిన్న చిన్న చిప్పలు, అవి ఏమంటారు బాక్స్, చిన్న బాక్సులు అవి ఉంటాయి కదా. అందులో మీ ఇంట్లోకి వెళ్ళి మీ పోపు డబ్బలకి ఇన్ని మెంతులు తీసుకొని అందులో వేయండి. 8 డేస్లో వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయి. 8వ రోజు మాత్రం దాన్ని ఇంటేక్ చేసుకోవాలి. 8వ రోజుకు 2 ఆకులు వస్తాయి, 2 ఆకులు వచ్చేస్తాయి. 7 నుంచి 8 రోజులు ఆ 2 ఆకులు మనం కట్ చేసుకుని మీరు కిలో తిన్న మెంతులు మీరు కనీసం 10 to 20 grams తింటే సరిపోతుంది. అంటే కిలో తిన్న పోషక విలువలన్నీ కూడా అందులో వస్తాయి. అట్లనే బీట్రూట్ కానీ, ఆ తర్వాత క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ,
తర్వాత చియా సీడ్స్ కానీ, తర్వాత మళ్ళీ మన పాలకూర కానీ, కొత్తిమీర ఎక్కువ రోజులు అవుతుంది, 15 నుంచి 20 రోజులు అవుతుంది. కొత్తిమీర కానీ, తర్వాత మళ్ళీ ఇట్లా పోతే అన్ని దుంపలకు సంబంధించినవి కానీ, ఏది క్యారెట్ బీట్రూట్ ఉన్నాయిగా, క్యారెట్ బీట్రూట్ కింది తినడం కాదు, ఆ ఆకులనే తినాలి. అవి తింటే చాలా పోషక విలువలు మనకు వస్తాయి. కాబట్టి ఇవి అయితే మన పిల్లలుగా అయితే మన ఇంట్లో చేసేటివి కదా, మన పోపు డబ్బాలు ఉండేటివి కదా. కాబట్టి మనం కనుక కనీసం 8 రోజుల మళ్ళీ ఏది పొలం అవసరం లేదేం లేదు. ఇంతకుముందుకోమో మన అమ్మనాల కోసం ఏం చెప్పినా టెర్రస్ గార్డెన్ మేము పెంచుకోమని చెప్పిన. టెర్రస్ గార్డెన్ కాకపోతే కింద పక్కకు పెరడ్ అని ఉంటుంది, బ్యాక్ యార్డ్ ఉంటుంది, ఆ బ్యాక్ యార్డ్ పెంచమని చెప్పిన. అది కనుక లేని వాళ్ళు కనీసంగా ఇప్పుడు మీ డబ్బాలు ఉంటాయి కదా, ఏదన్నా మనం చిప్సో గిప్సో కొనుక్కొచ్చుకుంటాం కదా, అవి వాటిలలో కూడా పెంచుకోవచ్చు. అట్లా మనం అన్ని రకాలు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరేమన్నా చెప్తారు, నేను మళ్ళీ వస్తాను. पता है एक्सक्लूसिवली फॉर श्रीशैलम गारू, सार का नाम है श्रीशैलम गारू, एक्सक्लूसिव इनके लिए स्पेशल कैप गो. Right. Your home at your level, you can grow certain things so they can prevent the cancerous or cancerogenic things in your food. You can also come here and purchase. मेथी वगैरह जो है वो आपको अपना घर पर कर सकते हैं. So it is an example. He is very famous person. You do not know about him. Veereshan sir is very famous during the Telangana movement and other things. His children studied in our school. Okay. He is fond of our people, our mitti, our लोग. So इनका लड़की का नाम है तेलंगाना. पता है आपको? तेलंगाना. So